హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. రివర్స్ ఏజింగ్, ఏజ్ని రివర్స్ చేసుకోవచ్చా? మనము చేసుకోవచ్చుమా. మనకి ఏజ్ వచ్చిందని చెప్పేది ఏంటి? చర్మం, స్కిన్ కదా. ఇప్పుడు నాకు 25 ఏళ్ళని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకని నమ్మరు? నా స్కిన్లో చేంజెస్ తెలుస్తూ ఉన్నాయి. సో మన వయసును చెప్పేది చర్మము, మన ఆరోగ్యాన్ని చెప్పేది కూడా చర్మం. ఈ చర్మాన్ని మనం బతికున్నన్ని రోజులు మనతోనే ఉంచుకుంటాం. కానీ ఎంత పట్టించుకోమంటే ఉంది కదా ఏముందిలే అనుకుంటూ ఉంటామ్మా. మీరు కొంచెం శ్రద్ధ చూపించారు అంటే మీ స్కిన్ ఏ ఏజ్లో అయినా కానీ బ్యూటిఫుల్గా మారుతుంది, కొంచెం టైం ఇస్తే. నిజమ్మా. ఎందుకు మనకు చేంజెస్ తెలుస్తాయి స్కిన్ మీద తెలుసా మీకు? సో 25-30 ఇయర్స్ వరకు ఎన్ని కణాలు పుడతాయో అన్ని కణాలే చనిపోతాయి. సో పెద్ద ఇది ఉండదు అన్నమాట, చేంజ్ ఉండదు. ఎప్పుడైతే 30 ఇయర్స్ దాటామో పుట్టే కణాలు తక్కువైపోతాయి, చనిపోయే కణాలు ఎక్కువైపోతాయి. 40 ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి, 50 ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? మనకు లైన్ స్టార్ట్ అవుతాయి, స్కిన్ డల్గా అవుతుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తాయి, క్రీపీ నెక్ వస్తుంది, ఫోర్ హెడ్ మీద లైన్స్ వస్తాయి. ఇలా రకరకాలు. అన్నిటికంటే గ్లో పోతుంది, సాగే తత్వం కోల్పోతుంది స్కిన్, మజిల్ లాస్ ఉంటుంది, బోన్ లాస్ ఉంటుంది. ఇలా అన్నమాట. వీటన్నిటి కారణాల వల్ల మనం చాలా ఏజ్డ్ అనిపిస్తాము. కానీ కొంతమందిని చూడండి, వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చినా కానీ చిన్న వాళ్ళలాగే ఉంటారు. వాళ్ళు చెప్తే తప్పితే మనకు తెలీదు. నా దగ్గరికి ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. మా క్లయింట్ ఫామ్లో నేను వాళ్ళకి 45-50 ఇయర్స్ అన్నప్పుడు అసలు నిజంగా మీరు చాలా చిన్నగా ఉన్నారమ్మా అని చెప్తూ ఉంటానన్నమాట. సో కొంతమంది చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు. ముచ్చటేస్తుంది నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా లైఫ్లో ఎవరు సంతోషంగా ఉంటారు అంటే వాళ్ళ గురించి వాళ్ళను పట్టించుకునేవాళ్ళు. అంతే కదా. మన గురించి మనమే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అంటే గంటలు గంటలు అద్దం ముందు కూర్చొని ఎప్పుడు ఏదో చేసుకోమని నేను చెప్పడం లేదు. రోజులో కనీసం 5 నుంచి 10 నిమిషాలు మీరు మీ ఆరోగ్యం కోసం, మీ స్కిన్ కోసం టైం కేటాయిస్తే బ్రహ్మాండంగా ఉంటారని చెప్తున్నాను. మీరు అనొచ్చు, ఎందుకు మేడం ఇట్లా సుత్తి అంతా చెప్తారు, ఏమి ఇప్పుడు మేము ఎలా ఉంటాయంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో కాదు. అలాంటి వాళ్ళు నా వీడియో చూడాల్సిన అవసరమే లేదు. కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వినండి మా. ఇదేం పెద్ద కష్టం కాదు. మీకు ఇప్పుడు 45 ఇయర్స్ వచ్చాయి లేదా 50 ఇయర్స్ వచ్చాయి. ఈ ఏజ్లో కూడా మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. మంచి ఫుడ్ తీసుకోండి. మంచి ఫుడ్ అంటే మీరు అనొచ్చు, నేను చాలా కాస్ట్లీ ఫుడ్ తింటాను మేడం అని. కాస్ట్లీ ఫుడ్ మంచి ఫుడ్ కాదు మా. బ్యాలెన్స్డ్ డైట్. దాంట్లో మీకు తగినంత పిండి పదార్థాలు ఉండాలి, తగినంత ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ కూడా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఫైబర్ ఉండాలి. అలానే ముఖ్యమైన విటమిన్స్ కోసం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇక్కడ చాలామంది మర్చిపోతుంటారు. మీ పొట్ట బాగుండడానికి అంటే గట్ హెల్త్ బాగుండడానికి ఇంకొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. మంచినీళ్ళు బాగా తాగాలి, చక్కగా నిద్రపోవాలి. ఇలా కొన్ని. అన్నిటికంటే ముఖ్యంగా ఈర్ష్యాసూయలు ఎక్కువ లేకుండా ఉండాలి. ఇవి ఉన్నాయంటే మీ బాడీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆటోమేటిక్గా బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది, డల్ అయిపోతుంది స్కిన్. దానివల్లనే ఎప్పుడు వేరేగా ఆలోచించే వాళ్ళ స్కిన్ బాగుండదు. చూడండి, ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో, ప్రేమగా ఉంటారో, అందరితో మంచిగా ఉంటారో వాళ్ళ స్కిన్లో ఒక గ్లో ఉంటుందా. అందుకనే వాళ్ళు మనకు భలే నచ్చుతారు. అందుకనే ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతాము, మాట్లాడతాము, ఎక్కడున్నా కానీ అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నా కానీ, వాళ్ళు ఏమి కాస్ట్లీ బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద నగలు వేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఉన్నా కానీ వాళ్ళు మనకు భలే నచ్చుతారు. సో మనం ఏజ్లో కూడా ట్రై చేయొచ్చు మళ్ళీ మనం మంచిగా కనిపించడానికి. సో ఫస్ట్ పార్ట్ ఏంటి అమ్మా? ఫుడ్ బాగా తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, మంచి ఆలోచనలతో ఉండాలి. ఎవరైతే కనీసం 6 కన్నా లేస్తారో లేదా 6:30 కన్నా లేస్తారో వాళ్ళు చక్కగా ఉంటారు మా. ఓకేనా? ఎవరైతే ఈ తినే హ్యాబిట్స్ బాగుండాలి, మర్చిపోయాను ఆ విషయం చెప్పడం. టైంకి తినాలిమ్మా. 9 లోపల బ్రేక్ఫాస్ట్, 1-2 లోపల లంచ్, ఈవినింగ్ 7 లోపల భోజనం చేస్తారో వాళ్ళ గట్ హెల్త్ బాగుంటుంది. పొట్ట బాగుంటే మీరు చక్కగా ఉంటారు, మీ హెల్త్ అంతా బాగుంటుంది.
ఇకపోతే కొంతమంది అంటారు మేము ఇవన్నీ చేస్తున్నాం మేడం అయినా కానీ మా హెల్త్ బాగాలేదు, మా స్కిన్లో గ్లో లేదు, మాకు పిగ్మెంటేషన్ వచ్చింది, మాకు లైన్స్ వచ్చాయి అంటే లైన్స్ రావడము పిగ్మెంటేషన్ రావడం సహజం మా 40 years తర్వాత. దానికోసం మీరు ఏం ట్రై చేస్తున్నారు? కనీసం ఎప్పుడైనా పాల మీద మేగడతో అయినా మసాజ్ చేసుకున్నారా? ఒక ఎగ్ వైట్తో ప్యాక్ వేసుకున్నారా? లేదా ముల్తానీ మిట్టి తేనె పాలు కలిపి ప్యాక్ వేసుకున్నారా? ఆ స్కిన్కి ఏమైనా పెట్టారా పిగ్మెంటేషన్ పోవడానికి? ట్యాన్ అయ్యారు, ఏదో ట్రిప్కి వెళ్ళి భయంకరంగా కలర్ తగ్గిపోయారు, కనీసం ఒక ఫేషియల్ చేయించుకున్నారా? లేదు మేడం మాకు డబ్బులు పెట్టే ఉద్దేశం లేదంటే పోనీ లైటనింగ్ క్రీమ్స్ బోల్డనన్నా ఇంట్లో అప్లై చేశారా? ఇవన్నీ వస్తాయమ్మా. ఇకపోతే స్కిన్ 60 years అప్పుడు కూడా బాగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఏదో అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ మీరు ట్రై చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కాస్మెటిక్ ఇండస్ట్రీ అంత బాగా అయింది. నేను చెప్పేది బొటాక్స్ గురించి ఫిల్లర్స్ గురించి నేను చెప్పడం లేదు మా. నేను దానికి అగెనెస్ట్ ఏం కాదు, కానీ అది ఇష్టం ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, మేమేం చెయ్యము. సో నన్ను కూడా మా బాబే అడిగాడమ్మా ఏమైంది ఏదన్నా ఇంజెక్షన్స్ వేయించుకుంటాను, నాకు వద్దన్నాను. నాన్న నా ఏజ్కి నేను బాగానే ఉన్నాను, నాకు అవసరం లేదు అని చెప్పాను అనమాట. సో నా ఏజ్ మీకు అందరికీ తెలుసు, 60 years వచ్చింది, 60th year. సో 59 అని చెప్పుకోవాలేమో. సో ఇక్కడ నేను ప్రోడక్ట్స్ గురించి కొన్ని చెప్తాను మా. కొన్ని ప్రోడక్ట్స్ అద్భుతంగా మీ స్కిన్ని చేంజ్ చేస్తాయి. దాంట్లో కొల్లాజన్ ఉంటుంది, నియాసినమైడ్ ఉంటుంది, తర్వాత రెటినాల్ ఉంటుంది, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నమాట. అలానే కొన్ని మసాజ్ క్రీమ్స్, కొన్ని నైట్ క్రీమ్స్, కొన్ని స్క్రబ్స్ ఇలాంటివి వాడారు అంటే మీ స్కిన్ బ్యూటిఫుల్గా మారుతుంది. ఫ్యాంటైజ్లో ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయమ్మా. ముఖ్యంగా మ్యారీగోల్డ్, జిన్సెంగ్ గోల్డ్, యాంటీ పిగ్మెంటేషన్, తర్వాత స్పెషల్ జాస్మిన్ క్రీమ్ ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశాను. స్పెషల్ జాస్మిన్ క్రీమ్ ఇది మీ స్కిన్ టైట్గా చేయడమే కాకుండా ఇవి పిగ్మెంటేషన్ని కూడా పోగొడతాయమ్మా. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని కూడా పోగొడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు మంచి సజెషన్ కావాలి అంటే అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. లేదు మేము ఇట్లా ప్రోడక్ట్స్ తీసుకుంటామంటే నేను ఫోన్ నెంబర్స్ ఇస్తూ ఉన్నాను, నెల్లూరుకి నెంబర్స్ ఇస్తూ ఉన్నాను, హైదరాబాద్ నెంబర్స్ ఇస్తున్నాను, వాళ్ళకి ఫోన్ చేసి ప్రోడక్ట్స్ తెప్పించుకోవచ్చు. నా దగ్గర స్కిన్ కోసం బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. మోర్ దాన్ 20-25 ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాంబినేషన్ ఇస్తాము. నేనేం చెప్తానంటే మీరు ఒక్కసారి వచ్చి కలవండి నన్ను, ఊరికూరికే రావాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రోడక్ట్స్ తెప్పించుకోండి. 4 months కానీ మీరు వెయిట్ చేశారు అంటే మీ స్కిన్ ఆల్మోస్ట్ 50-80% చేంజ్ వస్తుంది మా ప్రామిస్ ఇది. నేను చెప్పిన ఫుడ్ తింటూ నేను చెప్పిన ప్రోడక్ట్స్ కానీ వాడారు అంటే మీ ఏజ్ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఫుల్గా రివర్స్ చేసుకోవాలి అంటే 1 year టైం ఇవ్వాలి మా. కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 45-50sలో ఉన్న వాళ్ళు నన్ను కలిస్తే మీకు ఫుల్ ప్యాకేజ్ చెప్తాను నేను. ఎంతో ఉంటుంది, చాలా చాలా పే చేయాలని అనుకోకండి. మా చాలా రీజనబుల్ ప్రైజెస్. ఒకసారి వచ్చి కలిస్తే మీకే తెలుస్తుంది. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.